రాసినటువంటి వారికి, చక్కగా రికార్డింగ్ చేసిన వారికి చక్కటి వాయిస్ ఓవర్ ఇచ్చే రేషియో 68.13 నుంచి 85.33కు పెరగడం అనేది, 78,68,00,000 మహాలక్ష్మి ఆదాయం సమకూరడం అనేది, అలాగే బాలిక అవకాశం కల్పించిన మహాలక్ష్మి పథకమును తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు మరియు ట్రాన్స్జెండర్లందరూ సంతోషంగా వినియోగించుకుంటున్నారు. కరీంనగర్ మెహ్మా మరియు ఆర్పీల బృందం సమర్పిస్తున్న మహాలక్ష్మి ఇందిరా మహిళా శక్తి నాటిక లచ్చి లచ్చి ఆగే ఆగు ఏంటే ఎక్కడికో ఉరికెత్తాను ఈ బస్ స్టాండ్కి వచ్చేది చెప్తావే నీతో పడలేను. రోజు లొల్లి పెట్టుడాయ్, అయిందానికి కాందానికి తప్పులు తీసుడాయ్. ఇక నాతోని కాదు, నేను మా అవ్వగారింటికి పోతా. అవ్వగారింటికి పోతావా? మీ అవ్వగారి అక్కడ అయిపోయినా అది మా దాటిపోవాలి. నీ అక్కడ బస్కి రాయలేవా? ఎంత పోతావే చూద్దా నువ్వు ఎంత పోతావు. నువ్విచ్చేదేంటి మబ్బు మొక్క కూడా? మా ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఉన్నది, ఆధార్ కార్డు నా ఎంబడే ఉన్నది. అయ్యో ఈ ఫ్రీ బస్ చేయవచ్చి ఇంకా నిలిచిపెట్టి బస్ ఎక్కిపోయేటట్టే ఉన్నది. మాడు మొక్క కూడా మా అవ్వ మంచిగా లేదన్నా, మా అయ్య కాలు ఇరిగినా పండగ పబ్బానికి నన్ను పంపించినవా? ఏమన్నా అంటే బస్ కిరాయిలు ఇవ్వకుంటే ఓ అన్న, ఈ మహాలక్ష్మి ఫ్రీ బస్ చేయబట్టి ఏం జరుగుతుందో చూసినావా? ఆడోళ్ళు పండ్లు తోముకుంటా పిల్లగాళ్ళకు బెదిరిపించుకుంటా బస్సులు ఎక్కుతున్నారట. ఏం పని పాట లేకుండా బస్సులలో తిరుగుతారట. కలికాలం అన్న, కలికాలం. ఏంది తిరుపతి అన్న, ఎంత కువారం, నోటికే పడితే అది మాట్లాడైనా. ఎంత ఫ్రీ బస్ అయినా పని పాట లేకుండా తిరుగుతాండ్రా ఆడోళ్ళు. ఇంట్లో కూడా మస్తు కష్టమే. సర్కారోళ్ళు ఈ ఆడోళ్ళకి ఏదైనా మంచి చేద్దామంటే మీ మొగోళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటారు కదా. అవును గాని తిరుపతి అన్న, మొన్న మీ అవ్వ మీ ఇంటికి వచ్చిందటగా. పిల్లగాళ్ళని చూసి సంబరపడే మీ అవ్వచ్చుడు నీకు సైసినట్టుంది కదా. పెద్ద దవాఖానకు పోతున్నా ఫ్రీ చేయబట్టి నీకు కడుపు మండుతున్నట్టుంది. ఏమన్నా మందు తెచ్చేదా? అది కాదు తిరుపతి అన్న, ఇక్కడ నేగింత మంది ఆడోళ్ళు ఉన్నాం. ఫ్రీ బస్సు ఎవరికి అక్కడికి వస్తుందో వస్తలేదో చూడు. పని పాట లేకుండా తిరుగుతాను ఆడోళ్ళు, తెలుసుకో. చెప్పక్క, నువ్వు ఎటుపోతున్నావు? ఇన్ని రోజులు మా ఊళ్ళనే కూరగాయలు అమ్ముకునేదాన్ని. ఇప్పుడైతే ఫ్రీ బస్సు చేయబట్టి ఎక్కడ అంగడి జరిగితే అక్కడికి పైసా ఖర్చు లేకుండా పోతున్నా. ప్రతిరోజు కరీంనగర్ పోయి అపార్ట్మెంట్ అలా అమ్ముకుంటున్నా. ఏ రోగం వచ్చినా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించుకునేదాన్ని. పక్కల్లారా దండం పెడతా ఇడిచిపెట్టు. ఆగన్నా ఆగు, ఇంకా అయిపోలే. సెల్లే, నువ్వు ఎడిపోతున్నావు చెప్పు. అక్క, కరీంనగర్ పోయినా ఊర్లోనే పనులు లేవా? కరీంనగర్ తయారు చేసే సబ్బులను మా ఊర్లోనే అమ్మేదాన్ని. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు వల్ల అన్ని ఊర్లు తిరిగి చాలు కదా, నా ఆ పైసా అవసరం లేదు. నేను టికెట్ తీసుకుంటా కానీ నేను కడుపు మంటతో చెప్తలే. ఆడోళ్ళు అంటే ఎక్కడున్న ఆడోళ్ళే కదా, మన ఇంట్లో ఆడోళ్ళే కదా. వాళ్ళ బస్ కిరాయి మాఫీ అయితే మొగళ్ళకు కూడా లాభమేనే. ఓ భవానక్క, అందరిని అడిగినావని నన్ను అడగవా ఎటు పోతున్నావని? చెప్పక్క చెప్పు, ఎటుపోతున్నావు నువ్వు? నేను ప్రజావాణిలో పిటిషన్ ఇచ్చిన. ఇప్పుడు మళ్ళా వారం 10 రోజులైంది. ఏం సంగతి ఏమైంది అని తెలుసుకోవడానికి పోతున్నా. ఇక మనకు ఫ్రీ బస్ అయింది కాబట్టి అల్కా అవుతుంది. ఈ బస్సు ఫ్రీ లేకుంటే పోయి రావాలంటే పెద్ద కష్టం అవుతుండే. ఫ్రీ బస్ చేయబట్టి కొంచెం మనకు ఆఫీస్ పనులలో కూడా పోయి తెలుసుకోగలుగుతున్నాం. మా ఆయన అయితే నువ్వే పో, నీకు బస్సు ఫ్రీ కదా అని నన్నే పంపిస్తున్నాడు. ఇక మీకు దండం పెడతా కానీ రాగుండ్రి. అవును కానీ తిరుపతి అన్న, మరి నువ్వెందుకు పోతున్నావు? నేనా కలికి సినిమాకి పోతున్నా. నీ మీద మనవాడా, నువ్వు పైసలు పెట్టుకొని సినిమాలకు షికార్లకు పోతున్నావు, ఇంకా పనుల మీద పోయి ఆడోళ్ళ మీద పడి ఏడుస్తావు. నీకు దండం పెడతా కానీ ఇక నేను అందరికి ఛాయ్ తాగిస్తా.
ఓ అక్క కొద్దిగా అందరికి చాయ్ చెప్పి ఇక్కడ వాళ్ళందరికీ. ఏమమ్మా నువ్వు ఇక్కడ చాయ్ హోటల్ ఎప్పుడు పెట్టినావు? ఇంతకుముందు ఇంట్లోనే ఉండేదానివి కదా. అయ్యో అక్క, ఇప్పుడు మెక్మా సంఘాలు జనరల్ స్టోర్లు కానీ హోటళ్ళు కానీ పెట్టుకోవచ్చు. అలాగే మీ గ్రూప్కు సంబంధించిన కోల్డ్ స్టోరేజెస్ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఏ వ్యాపారమైనా ప్రారంభించుకోవచ్చు. దానికి సంబంధించి ఎలాంటి సహాయమైనా మేము చేస్తాం. మీకు ఏమైనా ఆసక్తి ఉంటే మమ్మల్ని కలవండి. సర్కారు ఉద్దేశం ఏమిటంటే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ఉద్దేశం. అందుకోసమే మెట్మా మరియు డిఆర్డిఏ సంఘాలు అన్ని పనిచేస్తున్నాయి. నన్ను వదిలేకే నీ దండం పెడతా. నేనేమన్నా కానీ ఇంటికోదప్ప. నేనేదో పోతా కానీ నా సంసారం నాకు పట్టు ఉండదా? ఓ లచ్చి, నువ్వు ఉట్టి లచ్చి కాదే, నా మహాలక్ష్మివే. మహాలక్ష్మి పథకం అంటే ఫ్రీ బస్సు పథకం అని నీకు తెలుసు కదా. ఇన్ని రకాల వ్యాపారాలు చేసుకోవడానికి కానీ, ఒక ఊర్లో తయారు చేసిన వస్తువులు ఇంకో ఊర్లో అమ్ముకోవడానికి కానీ మన ప్రభుత్వము మహాలక్ష్మి పథకం రూపొందించింది. మహిళలకు మరియు ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం అనేది ఈ రోజు మనకు దక్కిన ఓ వరం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మన సర్కారు లక్ష్యం. సర్కారు లక్ష్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా మహాలక్ష్మి పథకం స్టిట్ వేసినటువంటి మెప్మా ఆర్పీస్కోసారి గట్టిగా చప్పట్లు, అభినందనలు, జేజేలు. ఈ కార్యం ఉంటుంది. చిన్నారులు మరి ఎంతో సాధన చేసి వారి పాఠశాల యొక్క